నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయండి తిరుమలలో చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కానీ వైసీపీ ఆయంలో 5 సంవత్సరాల టయాల్లో ఏ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతి మేడం గారు వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. అలాంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించిన ఒక రికార్డ్. ఎందుకంటే 14వసారి పట్టు వస్త్రాలు సమర్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అత్యంత భక్తుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటేనే ఎవరు ఇష్టపడలేదు. ప్రపంచ దేశాలు కూడా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోతాయి. అందుకోసం బ్రహ్మోత్సవాల కోసం చంద్రబాబు నాయుడు గారు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎందుకంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి గారు ముగ్గురు కలిసి వెళ్ళారు. పట్టు వస్త్రాలు సమర్పించడంలో చంద్రబాబు నాయుడు గారు 14వసారి. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఎవరికి ఇవ్వని అవకాశం శ్రీవారు వెంకటేశ్వర స్వామి వారు నాకు ఇచ్చారు, 14 సార్లు పట్టు వస్త్రాలను సమర్పించే భాగ్యం దక్కింది అని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఏమిటంటే చూడండి, పట్టు వస్త్రాలు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారితో భువనేశ్వరి, లోకేష్, దేవాన్స్, చిత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏకే సింగల్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క దేవుడు అంటేనే వెంకటేశ్వర స్వామి అంటే అభిమానం. హిందువులకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్నో గుళ్ళు కట్టించారు. హిందూ మతం అభివృద్ధి చెందాలనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కోరిక. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూడండి, ఎవరు ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారంటే 14 సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం లభించిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతోషం వ్యక్తం చేశారు. శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం ఆయన ఆలయంలో రంగనాయక మండపంలో మాట్లాడుతూ, తనకు ఏ కష్టం వచ్చినా స్వామిపైనే భారం వేసి ముందుకెళ్తానని చెప్పారు. 22 ఏళ్ల ముందు బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారే తనకు ప్రాణభిక్ష పెట్టాడని, మామూలుగా అయితే అలిపిరి ఘట్టంలో ప్రాణాలతో బయటపడే అవకాశం లేదన్నారు. టీటీడీ శ్రీవారి పవిత్రతను కాపాడుకుంటూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లాలనే బాధ్యత మన అందరిపై ఉందని పేర్కొన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. 22 ఏళ్ల ముందు నా ప్రాణాన్ని కాపాడి అలిపిరి ఘట్టంలో నాకు పెట్టిన వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ రుణపడి ఉంటానని కూడా చెప్పారు. అట్లాగే శ్రీవారి పవిత్రతను కాపాడుకుంటూ శ్రీవారి వైభవాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లే బాధ్యత మన అందరిపైన ఉందని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎన్టీ రామారావు మొదటిసారి సీఎం అయినప్పుడు అన్నదానం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ట్రస్ట్లో 2283 కోట్ల నిధులు ఉన్నాయి. ప్రతి నెల 12 కోట్లు అన్నదాన వితరణకు ఖర్చు అవుతుంది. 14 కోట్లు ఆదాయం వస్తుంది. వడ్డీతోనే అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేసి పరిస్థితులు వచ్చాయి. చూడండి, ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు, ఇప్పుడు వడ్డీతోనే అన్నదానం పెడుతున్నాము. ప్రతి నెల 12 కోట్లు ఖర్చు అవుతుంది అన్నదానానికి, 14 కోట్ల ఆదాయం వస్తుంది. ఏది? వడ్డీతో, వడ్డీ డబ్బులతోనే అన్నదానం నడుస్తుంది. ఇది వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే తరహాలో టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలన్నింటిలో అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని టీటీడీ బోర్డు అధికారులకు సూచిస్తున్నా. శ్రీవారు నాకు ప్రాణభిక్ష పెట్టినప్పుడు ప్రాణదానం ట్రస్టును ప్రారంభించాము. ఇప్పటి వరకు ఆ ట్రస్టుకు 709 కోట్లు రాగా 21 కోట్లు ఖర్చు చేశాం. మరో 688 కోట్ల నిధులు ఉన్నాయి. హిందువులు ఎక్కడుంటే అక్కడ శ్రీవారి ఆలయం ఉండాలి. ఆ ఆలయాన్ని తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయానికి అనుసంధానం చేసుకుందాం. శ్రీవారి ట్రస్ట్లో ఇప్పటికీ 2038 కోట్లు ఉంది. ఇప్పటికీ 837 కోట్లు ఖర్చు పెట్టాం. 200 కోట్ల పైగా వడ్డీ రూపంలో వచ్చింది. ఇంకా 1700 కోట్లు ట్రస్ట్లో ఉంది. 5000 ఆలయాలను గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించి పేద ప్రజలకు శ్రీవారిని కొలిచే భాగ్యాన్ని కల్పించే కార్యక్రమాల్ని చేపట్టాలని టీటీడీ బోర్డు అధికారులను కోరుతున్నా. ఇతర రాష్ట్ర రాజధానుల్లో కూడా
శ్రీవారి ఆలయాలు నిర్మించేలా నేనే స్వయంగా లేఖలు రాస్తాను. ఈ పవిత్రమైన రోజున ఈ సంకల్పాన్ని ఇక్కడ నుంచి చేస్తున్నా. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు ఉండాలి. స్వామివారికి శ్రీవారి సేవకులు అతిపెద్ద సంపద. ప్రపంచం మొత్తం ఓ నెట్వర్క్లా చేసి వారి సేవలకు ఉపయోగించుకుంటూ గుర్తింపిచ్చే రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టమేమో చూడండి. 22 ఏళ్ల క్రితం అలిపిరి ఘటనలో దేవుడే కాపాడినాడు నాకు అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అట్లే ఎవరికి ఇవ్వని అవకాశం శ్రీవారు నాకు ఇచ్చారు. 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యము నాకు దక్కిందనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మాకు వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం. ఏ కార్యక్రమమైనా చేపట్టినా నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటానని మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వైసీపీ హయాంలో ఏ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దంపతులు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి మనం చూసే ఉంటాం. ఇంటి దగ్గర సెట్ వేసుకొని తాడేపల్లి దగ్గర అక్కడే బ్రహ్మోత్సవాలు చేసుకున్నట్టు నడుపుకుంటారు. కానీ ఏ బుద్ధు తిరుమలకు వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ దంపతులు కానీ. కానీ చంద్రబాబు నాయుడు గారికి 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం దక్కింది. ఆ దేవుడు అనే అతను శ్రీవారికి ఎవరికైనా అవకాశం ఏ సీఎంకు ఇవ్వలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అంటే ఆ అవకాశం చూడండి. చంద్రబాబు నాయుడు గారి యొక్క అదృష్టము చూడండి. దేవుడి మీద ఉన్న భక్తి. 14 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించి భాగ్యం దక్కిందంటే అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం. భగవంతుడు ఎప్పుడు కూడా హిందువులకు మేలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి దేశంలో అన్ని రాజధానుల్లో కూడా శ్రీవారి ఆలయం ఉండాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నేనే లేఖలు రాస్తాను ప్రతి రాష్ట్రానికి. ప్రతి ఒక్క దేశ రాజధానిలో ఉండే రాష్ట్రాలలో, ప్రతి రాష్ట్రంలో ఉండే రాజధానిలో శ్రీవారి ఆలయం ఉండాలా అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం. పట్టు వస్త్రాలు సమర్పించిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వరి గారు, లోకేష్ గారు, దేవాంశ్ గారు కూడా, ఆ పిల్లోడు మనవడు దేవాంశ్ కూడా ఈ పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో ఉన్నారు. అట్లే వాటితో పాటు బిఆర్ నాయుడు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు. అట్లే ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ గారు కూడా నిన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పెద్ద శేషనవాహంలోని మలయప్పను దర్శించుకుంటున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు తదితరులు. చూడండి, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు, వాహన సేవలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఇదేనండి బ్రహ్మోత్సవాలకు చంద్రబాబు నాయుడు గారు పోయి పట్టు వస్త్రాలు సమర్పించడం 14 సార్లు అయింది. నాకు దేవుడిచ్చిన అవకాశమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ.